రైట్ టు మున్సిపల్స్ కి బీజేపీ ఏ విధంగా ప్రిపేర్ అవుతుందో చూద్దాం. మున్సిపల్ ఎలక్షన్స్ ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు కమలం నాథులకు. ఇక రెబల్స్ బెడద టెన్షన్ పెడుతోంది. ఉమ్మడి కరీంనగర్, ఆదిలాబాద్, నిజామాబాద్ జిల్లాల్లో ఆశావాహులు పెద్ద ఎత్తున ఆసక్తి చూపిస్తున్నారు. మున్సిపల్ ఎన్నికల్లో బీజేపీ తరఫున 5462 మంది అభ్యర్థులు నామినేషన్ వేశారు. మున్సిపాలిటీ కార్పొరేషన్ ఇన్ఛార్జీలకు స్టేట్ చీఫ్ రామచంద్రారావు బీఫామ్ అందజేశారు. రెబల్స్ బెడద లేకుండా చూడాలని ఇన్ఛార్జీలకు ఆదేశాలు ఇచ్చారు స్టేట్ చీఫ్. బీజేపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు తమ సెగ్మెంట్లలో ఆశావాహులకు నచ్చజెప్పేందుకు అన్ని ప్రయత్నాలు చేస్తున్నారు. మున్సిపల్ ఎలక్షన్స్ లో రెబల్స్ ను బుజ్జగించేందుకు బీజేపీ నాయకత్వం అన్ని చర్యలు చేపడుతోంది. రైట్ కమలనాథుల చర్యలపై వివరాలు విజయ్ శర్మ అందిస్తారు లైవ్ ద్వారా. విజయ్ శర్మ, బీజేపీకి సంబంధించి మీ వద్దున్న అప్డేట్స్ ఏంటి? ఎస్ చంద్రిక, బీజేపీ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించి ఈ రోజు ఉదయం కూడా రాష్ట్ర కార్యాలయంలో మీటింగ్ జరిగింది. అయిన తర్వాత ఏదైతే మున్సిపల్ కానీ ఇటు జిల్లాలు అదేవిధంగా కార్పొరేషన్ కు సంబంధించినటువంటి ఇన్ఛార్జీలకు బీఫామ్స్ అందజేసి పూర్తి స్థాయి బాధ్యతనే వారికి అప్పచెప్పడం జరిగింది. ప్రధానంగా బీజేపీకి సంబంధించి 5400 మంది అభ్యర్థులు పార్టీ తరఫున ఎన్నికల్లో పోటీ చేస్తున్నట్టు కూడా వారు నామినేషన్ దాఖలు చేయడం జరిగింది. ఎక్కడైతే పార్టీకి సంబంధించి బలంగా ఉందో ఇటు ఉమ్మడి కరీంనగర్ కానీ, ఉమ్మడి ఆదిలాబాద్, అదేవిధంగా ఇటు మెదక్, నిజామాబాద్, గ్రేటర్ సరౌండింగ్స్ లో ఉన్నటువంటి పలు మున్సిపాలిటీలలో కొంత రెబల్స్ కు సంబంధించినటువంటి పోటీ ఎక్కువగా కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తి బాధ్యతను కూడా ఆయా ఇన్ఛార్జీలు చూసుకోవాలని చెప్పి కూడా బీజేపీ స్టేట్ చీఫ్ ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ప్రధానంగా బీజేపీ భావిస్తున్నది ఏంటంటే పట్టణాల్లో బీజేపీకి సంబంధించి కొంత గ్రాఫ్ ఎక్కువ ఉంటుంది. గతంలో జరిగినటువంటి ఎంపీ ఎన్నికల్లో ఓట్ బ్యాంక్ కావచ్చు, ఎందుకంటే 8 మంది ఎంపీలు ఉన్నారు. దీంతో పాటు మొత్తంగా కూడా 15 ఎంపీ సెగ్మెంట్లలో ఈ మున్సిపల్ ఎన్నిక జరుగుతుంది కనుక 8 మంది బీజేపీకి సంబంధించినటువంటి ఎంపీలు ఉండడంతో చాలా వరకు కొంత పోటీ అనేది నెలకొంది. ఆశావాలకు సంబంధించి ఎవరైతే ముఖ్య నేతలు ఉన్నారో వారు ఇండిపెండెంట్ గా కొన్ని చోట్ల కూడా నామినేషన్ దాఖలు చేయడంతో ఆయా నేతలను భుజగించే పనిలో అక్కడ ఉన్నటువంటి స్థానిక నేతలు కూడా వారిని కలవడం, అదేవిధంగా అక్కడ స్థానికంగా ఉండేటువంటి, ఎందుకంటే బీజేపీకి 7 ఎమ్మెల్యేలు ఉన్నారు, ఎమ్మెల్యేలతోని మాట్లాడివ్వడం, ఎక్కువగా ఇటు నిర్మల్ కానీ, సిర్పూర్ కాజ్నర్ సంబంధించి కానీ, ఆదిలాబాద్ కానీ ఈ ఏరియాలో కొంత రెబల్స్ కు సంబంధించినటువంటి బెడద ఎక్కువగా ఉన్నట్టు కూడా పార్టీ హైకమాండ్ దృష్టికి వచ్చింది. దీంట్లో నేపథ్యంలోనే రాష్ట్ర అధ్యక్షుడు జిల్లా ఇన్ఛార్జీలతోని ప్రతి ఒక్కరితోని చర్చించడం జరిగింది. అందరూ కలిసికట్టుగా ముందరికి పోవాలి, ఎక్కడ కూడా పార్టీకి సంబంధించి రెబల్స్ కు పోటీ ఉండకూడదు, ఎందుకంటే దాని ద్వారా పార్టీ నష్టపోయే ప్రమాదం ఉంది అని కూడా రాష్ట్ర అధ్యక్షుడు సూచించారు. మొత్తం అన్ని మున్సిపాలిటీలకు సంబంధించి కూడా ఎవరైతే ఇన్ఛార్జీలు ఉన్నారో వారితో ప్రత్యేకంగా సమావేశం కూడా నిర్వహించారు. మరోపక్క పోటీ చేస్తున్నటువంటి అభ్యర్థులకు సంబంధించి కూడా బీజేపీ రాష్ట్ర కార్యాలయంలో ప్రత్యేకంగా ఒక వార్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఎప్పటికప్పుడు నిరంతరం మానిటర్ కూడా చేస్తున్నారు. ఎక్కడ కూడా అభ్యర్థులకు సంబంధించిన విషయాల్లో ఇబ్బందులు లేకుండా కూడా రాష్ట్ర నాయకత్వం జాగ్రత్త తీసుకోవడం జరుగుతున్నది. ఇటు ఉమ్మడి కరీంనగర్ కానీ, ఆదిలాబాద్, మెదక్, అదేవిధంగా మహబూబ్ నగర్ కు సంబంధించి ఎంపీలు ఎక్కడైతే ఎక్కువగా ప్రాతినిధ్యం వహిస్తున్నారో ఆయా ఏరియాలకు సంబంధించి కూడా ఎంపీలు కూడా నిరంతరం స్థానికంగా ఉండే నేతలతో కూడా మాట్లాడడం జరుగుతుంది. అంటే 3వ తారీఖు వరకు, ఫిబ్రవరి 3వ తారీఖు వరకు అవకాశం ఉండడంతో ఖచ్చితంగా రెబల్స్ బెడద లేకుండా చేయాలని చెప్పి కూడా పార్టీ నాయకత్వం భావిస్తున్నది. ప్రధానంగా ఈ రోజు బీఫామ్స్ ఈ రోజు ఉదయం మీటింగ్ తర్వాత అందించడంతో, ఇన్ఛార్జీలకు అందించడంతో వారు నేరుగా వెళ్లి అక్కడ అభ్యర్థులకు ఇవ్వడం జరుగుతుంది. ఆ తర్వాత ఇంకా ఎక్కువ శాతం కూడా రెబల్స్ పెరిగే అవకాశం ఉంది అని కూడా పార్టీ ఒక అంచనాకు వస్తున్నది. దాంట్లో భాగంగానే ఏ జిల్లాలలో ఎక్కువ శాతం నామినేషన్లు దాఖలయ్యాయో వారందరినీ అయితే బుజ్జగించే ప్రయత్నాలు చేస్తున్నారు. ఓవరాల్ గా మున్సిపాలిటీ ఎన్నికలకు సంబంధించి, ఇటు కార్పొరేషన్ ఎన్నికలకు సంబంధించి కూడా బీజేపీ కొంత ప్రణాళికగా బద్దంగానే వెళ్తున్నది. అయినప్పటికీ కొంత రెబల్స్ కానీ ఇతర పార్టీలకు సంబంధించి ఏదైతే ఇటు కొన్ని చోట్ల జనసేన బరిలోకి దిగడం, అక్కడ కూడా కొంత కాంపిటీషన్ ఉండడము, ఈ విషయాలన్నీ కూడా ఆయా ఇన్ఛార్జీలు చూసుకోవాలని చెప్పి అయితే రాష్ట్ర నాయకత్వం చెప్పడం జరిగింది. మొత్తంగా మున్సిపాలిటీ ఎన్నికల విషయానికి సంబంధించి పార్టీకి సంబంధించిన ఇన్ఛార్జీలపైనే పూర్తి భారం కూడా రాష్ట్ర బీజేపీ వేసింది. రెబల్స్ బెడద లేకుండా అక్కడ ఉండేటువంటి ఎమ్మెల్యేలు, ఇన్ఛార్జీలు, ఎంపీలు, మిగతా ముఖ్య నేతలందరూ కూడా ఎమ్మెల్సీలు చూసుకోవాల్సిందిగానైతే పార్టీ ఆదేశించడం జరిగింది. చంద్రిక.